సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎందుకు మీరు ఇక్కడ ప్రజల్లో పట్టు సాధించలేకపోతున్నారు? ఎందుకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది? మొదట ప్రాంతీయ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో PRS 2 సార్లు గెలిపించారు. అయినా మోదీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత. కాబట్టి ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. బీజేపీలో పాత వర్సెస్ కొత్త వర్గపోరు నడుస్తుంది. ఎగ్జాంపుల్, ఈటల రాజేందర్నే ఎదగనీయకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఆయనకు చివరి నిమిషంలో అధ్యక్షుడు అవుతాడని అందరూ ఊహించినా కూడా ఆయన కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రామచంద్రరావు తెరపైకి వచ్చారు. దీని వెనక కృషి చేసిన వాళ్ళల్లో ఆ నలుగురు అని ఒక పేరు ఉంది. దీనికి మీరేమంటారు? ఇది వాస్తవం కాదు, మీడియాలో వచ్చేటువంటి వార్తలు మాత్రమే. ఇవాళ వాస్తవంగా బీజేపీలో మేము అనుకుంటే కాదు, ఇవాళ పార్టీ అనుకుంటే అవుతుంది. పార్టీకి నియమం నిబంధనలు ఉన్నాయి. తెలంగాణలో ఓవైసీ మీద బీజేపీ ఎవరున్న అధ్యక్షులుగా తీవ్రమైన విమర్శలు చేస్తారు. కానీ జాతీయ స్థాయిలో చూస్తే అనేక మంది ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ కానీ ఈడీ కానీ కేసులు అయినాయి, రైడ్స్ జరిగాయి. బట్ అసదుద్దీన్ మీద ఇప్పటి వరకు ఈగ వాల్లేదు. ఏంటి, అసదుద్దీన్ అంత స్వచ్ఛమైన రాజకీయాన్ని నడుపుతున్నాడా? తప్పకుండా ఆ ఆరోపణలు కనుక వచ్చినట్టయితే దానికి చట్టపరంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణలో సీనియర్ బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ అత్యున్నత స్థాయి కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్, అదేవిధంగా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు, ఈ డీలిమిటేషన్కు సంబంధించిన కమిటీలో కూడా చాలా ముఖ్య భూమిక నిర్వహిస్తున్న డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఆయన లక్ష్మణ్ గారు అంటే వివాదరహితుడు. ఆయన పైన ఇప్పటి వరకు దాదాపు అవినీతి ఆరోపణలు కూడా ఎలాంటివి లేని ఒక పాలిటిక్స్లో ఉన్నటువంటి అరుదైన వ్యక్తుల్లో లక్ష్మణ్ గారు కూడా ఒకరు. అలాంటి లక్ష్మణ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్. సార్, ఏం సార్ ఈ మధ్య రాజ్యసభలో బాగా గలం వినిపించారు, చాలా విషయాలను ప్రస్తావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందులో మీరు వినిపించిన వాటిలో ఈ కేంద్ర ఓబీసీ జాబితాలో 27 కులాలను చేర్చాలని అన్నారు తెలంగాణ నుంచి. ఏంటి సార్ ఆ కులాలు అంటే, ఏం జరుగుతుంది ఆ కులాలకి? వాస్తవంగా మీరు చెప్పినట్టుగా పార్టీ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అతిపెద్ద రాష్ట్రం ఏంటి ఉత్తరప్రదేశ్ నుంచి నా మీద నమ్మకంతో మోదీ గారు రాజ్యసభకు పంపిస్తే పార్టీ విధానపరమైన నిర్ణయాలు కానివ్వండి, ప్రజలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరు మీద ఖచ్చితంగా పార్లమెంటును ఒక వేదికగా తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నేను అనేక సమస్యలను మరి ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వము అదే రకంగా ప్రతిపక్షాలు చేసేటువంటి మరి విమర్శల మీద కూడా ఎదురుదాడి రాజకీయంగా చేస్తూ మరి ఈరోజు పార్లమెంట్లో గత 2.5 సంవత్సరాలుగా మరి క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాను. మొన్న మీరు చెప్పినట్టుగా ఓబీసీ ఏదైతే కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర జాబితాలో బీసీలుగా కొనసాగుతున్నారు. కేంద్రం యొక్క జాబితాలో వారు బీసీలుగా ఇంకా గుర్తింపు పొందకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థలు వాటిలో అవకాశాలు కోల్పోతున్నారు. ఇవాళ 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం మరి విద్యా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాటిని పొందలేకపోతున్నాం. ఆ రాష్ట్రాలన్నీ కూడా మరి ఈ మధ్యకాలంలోనే మన తెలంగాణలో 27 కులాలు, ఆంధ్రప్రదేశ్లో 5 కులాలు, మిగతా రాష్ట్రాల్లో 1-2 కులాలు, అవన్నీ కూడా మరి ప్రభుత్వాలు సిఫార్సు చేశాయి. నేషనల్ లెవెల్ ఉన్నటువంటి బీసీ కమిషన్ కూడా పబ్లిక్ హియరింగ్స్ టేకప్ చేసి వాటన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. అందుకనే నేను కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా దాని మీద స్పందించి ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకొని కేంద్ర జాబితాలో వరకు పొందుపరిచినట్టయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అవకాశాలు పొందేదానికి ఆస్కారం ఉందని చెప్పి నేను 0 అవర్లో ప్రస్తావించాను. తప్పకుండా మోదీ గారి ప్రభుత్వం ఇవాళ వాస్తవంగా
బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుందంటే మోదీ గారు వచ్చిన తర్వాతనే. ఇవాళ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు ఇవాళ రాజ్యాంగ హోదా కల్పించి బీసీల హక్కులను పర్యవేక్షించడానికి, బీసీల మరి వారి అధికారాలను రాజ్యాంగపరంగా దక్కలేనటువంటి అన్నీ కూడా మరి సమీక్షించడానికి బీసీ కమిషన్కు అంతకుముందు కోరలేని కమిషన్ ఉండే, ఇప్పుడు రాజ్యాంగ హోదా ఇచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాతనే కేంద్రంలో మంత్రివర్గంలో 27 మందికి ఓబీసీలకు వాళ్ళకు స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని పెంచాడు. ఆ రకంగా ప్రధానమంత్రి విశ్వకర్మ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇలాంటి కార్యక్రమాలు కూడా, పథకాలు కూడా గ్రామాల్లో ఉండేటువంటి ఏ పేద కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాలు, నేత, గీత, మత్స్య, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, ఈ వర్గాలకు కూడా మరి పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సార్, ఒకవైపు మీరు కొన్ని కులాలని బీసీ జాబితాలో చేర్చాలంటున్నారు, ఇంకోవైపు మీరు అదే బీసీ జాబితాలో ఉన్నటువంటి మైనార్టీ ఏదైతే ముస్లిం మైనార్టీలను దాని నుంచి తొలగించాలి అని అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాస్తవంగా ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలందరినీ కూడా బీసీ జాబితాలో చేర్పిస్తూ ఆ బీసీ ముస్లింలు అనే నెపంతో ప్రత్యేక రిజర్వేషన్లు వాళ్ళు కల్పించడం. అంటే వాస్తవంగా ముస్లింలలో ఉన్నటువంటి పసిమందాలు ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల్లో ఈ పాటికే మండల్ కమిషన్ సిఫార్సు కానివ్వండి, లేదా కొన్ని రాష్ట్రాల్లో ఈ పాటికే కొన్ని సంవత్సరాలుగా అందులో బీసీలుగా చలామణి అవుతున్నారు, వాళ్ళు ఆ యొక్క రిజర్వేషన్లు కూడా పొందుతున్నారు. కానీ ఇప్పుడు మరి ముస్లింలలో ఉన్నటువంటి మరి పెద్ద కులాలు కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా మరి వాళ్ళందరినీ కూడా మొత్తం ఇవాళ కేరళలో 100% ముస్లిం అందరూ బీసీలు అని చెప్పి వారికి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. తమిళనాడులో 95% ముస్లిం సమాజాన్ని మరి అందులో కలిపి వారికి రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. బెంగాల్లో 97% ముస్లింలందరూ 97% జనాభాలో బీసీలు అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా 4%, 3%. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు, మీకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ జాబితాలో కొన్ని కులాలు ఈ పాటికే కొనసాగుతున్నాయి. అది బి గ్రూప్లో ఇవాళ ఏవైతే కొన్ని కులాలు ఉన్నాయో మేదరవన్నీ కులాలు. అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు వచ్చి 17 కులాలు ఉన్నాయి, ఇవి ముస్లింలు, వీళ్ళంతా కూడా బీసీలు అని చెప్పి వాళ్ళను ప్రత్యేకంగా మొదట 5% రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది. 4% ముస్లిం బీసీలు అని చెప్పి ఇస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆశ్రయించారు, కేసు అక్కడ కొనసాగుతుంది. అంటే ఇవాళ హైదరాబాద్లో ముస్లింలు జనరల్ సీట్లలో, మైనార్టీ కమిషన్లలో మైనార్టీలుగా, మళ్ళీ బీసీలుగా, ఈ రకంగా ఎంతవరకు సమాజం అసలు బీసీలు అనేటువంటి ఈ యొక్క పేద వర్గాలు, ఇంతకుముందు చెప్పిన కులాలు, వాళ్ళు నష్టపోతున్నారు. హైదరాబాదులో ఈ మున్సిపల్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు గతంలో ఎన్టీ రామారావు గారు కల్పించారు బీసీలకు. 150 డివిజన్లు హైదరాబాద్లో ఉంటే అందులో 50 బీసీల కోసం కేటాయించారు. ఈ 50 డివిజన్లు బీసీలకు ఉంటే కార్పొరేటర్లు 38 మంది ముస్లిం బీసీలు, 12 మంది హిందూ బీసీలు. ఎంత అన్యాయం అండి! అంటే 12% ఉన్నటువంటి వాళ్ళు 38 మంది గెలిస్తే 50% పైగా ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ 12 సీట్లు అంటే అంతే. ఆ రకంగా జనరల్ సీట్లలో మరి ఆ రకంగా బీసీలో వాటా పొందడం మంచిది కాదు. ఈ రకంగా పోటీపడి ఓట్ల కోసం ఈ కక్కుర్తి పడుతున్నాం, దాన్ని వెంటనే సవరించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. కాదు సార్, ఇప్పుడు ఒకవైపు బీసీలు లేక అందరూ కొత్త కులాలు, బీసీల జనాభా ఎక్కువ, రిజర్వేషన్ తక్కువ అనేది ఇప్పటికే చాలామంది మీ బీసీ సంఘాలు కూడా మీకు చాలాసార్లు రిప్రజెంటేట్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొత్త కులాలను బీసీలో చేర్చి, మైనార్టీలను బీసీలో చేర్చి ఇప్పుడు కోటా పెంచకుండా ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ నష్టపోయేది బీసీలే కదా. వాస్తవం. అందుకనే పెరుగుతున్నట్టు జనాభాకు అనుగుణంగా మరి వాస్తవంగా బీసీలకు కూడా ఆ శాతం రిజర్వేషన్ పెంచాల్సి వస్తుంది. మనం చూసాం మొన్న తెలంగాణ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో, దగా చేసిందో మనం చూసాం. అంటే ఆ రకంగా కోర్టులు ఒప్పుకోలేదు. అంటే ఆ రోజు ఇందిరా సహాని అనేటి కేసు వల్ల 50% మించి ఏ రిజర్వేషన్లు అయినా కానీ మరి దాటకూడదని చెప్పి ఆ నిబంధన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అని కలిపి ఆ రకంగా ఇవాళ కోర్టులో నిలబడతలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏదైతే ఇవాళ కులగణన చేపడుతున్నాడో, కులగణన వచ్చిన తర్వాత అంకెలు తేలిన తర్వాత ఇవాళ 50% పైగా ఉన్నామా, 60% ఉన్నామా బీసీలు, అప్పుడు కోర్టులు అంటే ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఈ డేటా ఉన్నట్టయితే, ఆ సైంటిఫిక్
మా డేటా ఉన్నట్టయితే కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం చెప్పి ఈ సర్వేలు ఎవరో తూతు మంత్రంగా చేస్తే కోర్టులు ఇవాళ వాటిని యాక్సెప్ట్ చేస్తే లేదు. అందుకనే ఇప్పుడు ఈ సెన్సస్ ఏది ఉందో సెన్సస్ యాక్ట్ ప్రకారంగా 1948 యాక్ట్ ప్రకారంగా మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేశారు ఈ సెన్సస్లో కులాన్ని కూడా ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీలను కూడా. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఎత్తివేసింది. ఇప్పుడు మళ్ళీ మోదీ గారు అది చేపడుతున్నారు. ఇప్పుడు అది సెన్సస్ ప్రారంభమైంది ఏప్రిల్ 1 నుంచి. ఆ లెక్కలు వచ్చిన తర్వాత ఏ శాతం ఎంతవరకు వర్గాలు ఉన్నాయో తేలిపోతుంది. దాన్ని బట్టి డిమాండ్ ఉంటే ప్రభుత్వాలు ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది, కోర్టులు కూడా ఒప్పుకునేదానికి ఆస్కారం. అంటే మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకమైన ఒక పార్లమెంట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. బీసీలో రిజర్వేషన్ పెంచే అంశం మీద ఏమైనా మీరు ప్రపోజ్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు చాలా అంటే ఓసీలతో సమానమైనవి చాలా వాటిలో. ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ పెట్టింది మీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇంకోవైపు మైనార్టీలు చేరారు. ఇప్పుడు మీరు అనుకున్నట్లు కొత్త కులాలన్నీ చేరినాయి అనుకోండి, అసలు అప్పుడు ఆ రిజర్వేషన్కి అర్థం లేకుండా పోయే పరిస్థితి ఉంది కదా. సో దీన్ని ఎంత శాతానికి పెంచాలని మీరు ఒక ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా మీరు ఎంత ఎంత ఉంటే బెటర్ అని ప్రపోజ్ చేయదలుచు? కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ జనాభాని బట్టి కొన్ని 14-11 రిజర్వేషన్లు ఉంటే పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాల ద్వారా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 27% పెంచడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెరగాలనేటువంటి డిమాండ్ ఉన్నది, పెంచాలనే ఆలోచన మాకు ఉంది. కానీ కోర్టులో కొట్టివేయకుండా ఉండాలంటేనే ఈ సెన్సస్ ద్వారా వచ్చేటువంటి ఈ వివరాలే అది ప్రామాణికంగా పోతుంది. కాబట్టి దానికే వ్యాలిడిటీ ఉంటుంది. జ్యుడిషియల్ స్క్రూటీలో కూడా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 50% అనే సీలింగ్ భవిష్యత్తులో ఉండేదానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ సెన్సస్ అనేది దానికి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే సరిపోతుంది కదా సార్? అంటే లేదు, ఇప్పుడు ఈ సెన్సస్ జరగాలి. ఏదైనా సెన్సస్ లెక్క. ఇప్పుడు బీసీలు 50% ఉంటుంది, లెక్కలు కావాలి కదా. 60% లెక్కలు చూపించాలి కదా. మీరు చెప్పే కాకి లెక్కలు సరిపోవు కదా. ఇప్పుడు కేంద్ర పరిధిలోనే ఈ సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా హోంశాఖ ఆధ్వర్యంలో జరగాలి. అది మ్యాండేటరీ, ఖచ్చితంగా అది జరుపుతున్నారు. కాబట్టి 1 సంవత్సరంలో తేలిపోతుంది. దాన్ని బట్టి వివరాలను బట్టి తప్పకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అది దోహదపడుతుంది. సార్ ఇంకోటి, 1 నేషన్ 1 ఎలక్షన్ దాని మీద సంబంధించి మాట్లాడితే మీరు డీలిమిటేషన్ దీంట్లో కూడా చాలా చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా ఉన్నారు. ఎప్పటి లోపల ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చు? వచ్చే ఎన్నికలు అంటే 2029లో జరిగే ఎన్నికలు కొత్త డీలిమిటేషన్, అంత లోపల డీలిమిటేషన్ కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయా లేకపోతే పాత నియోజకవర్గాలతోనే రాబోయే ఎన్నికలు జరుగుతాయా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్యం కూడా పెరగాలి. వాళ్ళ యునైటెడ్ కింగ్డమ్లో 70,000 మంది జనాభాకు ఒక ఎంపీ అక్కడ కొనసాగుతున్నారు. అమెరికాలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది మరి జనాభాకు ఓటర్లకు ఒక ఎంపీగా ఉన్నారు సార్. ఇవాళ భారతదేశంలో 50 సంవత్సరాల నుంచి జనాభా పెరుగుతూనే పోతుంది, ఓటర్ల సంఖ్య పెరుగుతున్నది. ఎంత వ్యత్యాసం అంటే ఒక ఎంపీ 30 లక్షల ఓట్లు, ఒక ఎంపీ 6-7 లక్షల ఓట్లు. ఇంత వ్యత్యాసం అది సమంజసం కాదు. పైపెచ్చు పెరిగిన జనాభాకు అనుగుణంగా కూడా ప్రజాప్రతినిధులు పెరగడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది, పరిపాలన సౌలభ్యం పెరుగుతుంది, ప్రజలకు కూడా అందుబాటులో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం. అది 50 సంవత్సరాలుగా జరగలేదు. ఇప్పుడు మరి జరగాలని కృత నిశ్చయంతో మోదీ గారి ప్రభుత్వం చేపట్టాలని ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మొదట ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఇది జనాభాకు అనుగుణంగా చేపట్టాలి. ఆ జనాభాకు అనుగుణంగా చేపడితే జనాభా నియంత్రణ చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణ పాటించిన వరకు జనాభా పెరిగింది కాబట్టి అక్కడ మళ్ళీ ఆ వ్యత్యాసం పెరిగిపోతుంది, సీట్ల సంఖ్య పెరిగిపోతుంది. దానివల్ల దక్షిణాది వాళ్ళకు అన్యాయం జరుగుతుందనేది వాదన తెర మీదకి వచ్చింది. కానీ మోదీ గారు ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల నిష్పత్తికి అనుగుణంగానే మేము పెంపుదల చేస్తామని చెప్పి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరోవైపు అమిత్ షా కూడా స్పష్టం చేయడం జరిగింది. అయినా మరి దాన్ని లేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించడానికి, అంటే ఇది ఒక ప్రజలను తప్పుదో పట్టించడానికి కుట్రలు కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారు కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చాలా స్పష్టంగా. ఒక్క సీటు దక్షిణాది రాష్ట్రం జనాభా ఆధారంగా తీసుకుంటే అక్కడ సీట్లు పెరుగుతాయి, ఇక్కడ సీట్లు తగ్గుతాయి, ఉన్న సీట్లు కూడా పోతాయి. కరెక్ట్. జనాభా ఆధారంగా చెయ్యము, ఉన్న సీట్ల నిష్పత్తిగా చేస్తామని చెప్పినారు. ఇప్పుడు దాని మీద మొన్న ఒక ప్రతిపాదన ఏదో
వచ్చింది, ఒక సమాచారం అందింది. 50% సీట్లు ఉన్న దాని మీద పెంచుతామని, దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నాం. రెండోది, మేము పార్లమెంటు అసెంబ్లీలో చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేశాం, అమలు చేయాలి. అది 2029లో చేస్తామని మా పట్టుదల. దాని విషయంలోనే మేము పార్లమెంట్లో ఆ బిల్లు తీసుకొస్తాము, దాన్ని అమెండ్ చేస్తాం. ఎందుకంటే మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు 2026 సెన్సస్ ఆధారంగా ఈ యొక్క డీలిమిటేషన్స్ మహిళలు రిజర్వేషన్ పొందుపరుస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా తొందరపాటుగా నియంత్రణ ప్రకారం జనాభా ప్రకారం చేస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి జనాభా ఆధారంగా కాకుండా నిష్పత్తికి అనుగుణంగా సీట్ల పెంపుదల, 29లో మళ్ళీ మహిళలకు రిజర్వేషన్ కావాలంటే జనాభా అనేటువంటి అంశాన్ని తీసివేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామంటే దాన్ని కూడా ఇవాళ అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎందుకు చేస్తారు, తర్వాత చేయొచ్చు కదా, ఇప్పుడు చేస్తే మరి మోడల్ కోడ్ కండక్ట్ వస్తుందని, ఇప్పుడు ఎన్నికలు జరుగుతుందని ప్రభావం పడుతుంది. అయ్యా, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. స్వయంగా సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా కానీ ప్రభుత్వం నడిపింది సోనియా గాంధీ గారే. ఆ రోజు మీకు బలం ఉంది, అధికారం ఉన్నది. కానీ మీ కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి, బిల్లు చింపివేశారు నెపంతో దాన్ని అమలు చేయకుండా, ఆ బిల్లుకు ఆమోదం పెట్టకుండా మీరు బుట్టదాఖలు చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పట్టుదలతో ఏ పార్టీలు అయితే వ్యతిరేకించాయో వాళ్ళని ఒప్పించి, అవసరం ఇది మహిళలకు చట్టసభలో ఎమ్మెల్యేలు ఎంపీలు రావాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా వాళ్ళను మెప్పించి ఒప్పించి బిల్లు చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాలు అమలు చేయడానికే ఇప్పుడు మళ్ళీ రేపు ప్రత్యేక సమావేశాలు కూడా 16, 17 నిర్వహిస్తున్నారు. అంటే 2029 ఎన్నికలు కొత్త నియోజకవర్గాలు, పెంచే నియోజకవర్గాలతో సహా కలిపి జరుగుతాయి. 29లో ఇవాళ మహిళా రిజర్వేషన్ జరుగుతుంది. అదే రకంగా 29 నుంచి జరిగే ఎన్నికల్లో డీలిమిటేషన్ ప్రకారం జరుగుతుంది. 50% మెరిగింది అనుకో, మనకున్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు 26 అవుతాయి. ఇవాళ మనకున్నటువంటి 119 సీట్లు 179 అవుతాయి. కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెరుగుతుంది. కాదు సార్, ఇప్పుడు పార్లమెంట్లో 543 మంది ఉంటేనే ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడే అంత టైం కూడా సమావేశాలు జరగట్లే. రేపొద్దున 830+ చిలుకు మెంబర్స్ అయితే ఒక్కొక్కరు 1 నిమిషమన్నా మాట్లాడడానికి అక్కడ అవకాశం ఉంటుందా పార్లమెంట్? దానికి కూడా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ నెపంతో మనము ప్రజాప్రతినిధులను తక్కువ చేసి జనాభాకు ఇవాళ అందుబాటులో లేకుండా చేయడం కూడా అది ప్రజాస్వామ్యం కాదు. ఇవాళ ఒక ఎంపీని కలవాలంటే అది ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి కలిసే పరిస్థితి లేదు. ఈ ఎంపీ కూడా ఒక మొత్తం తన కాల పరిమితిలో 5 సంవత్సరాలు మొత్తం ప్రతి ఊరు కూడా పోయే పరిస్థితి లేదు. అయితే మీరు అన్నట్టు పార్లమెంట్ చర్చలకు సంబంధించి అవకాశాలు అన్నప్పుడు ఖచ్చితంగా సమావేశాలు 10 దినాలు పెంచండి. అవును, 10 గంటలు పెంచండి. అవును, ఖచ్చితంగా సమాజం నుంచి ఆ డిమాండ్ పెరిగితే, ప్రజాప్రతినిధులు కూడా ఆ డిమాండ్ పెడితే ప్రభుత్వాలు స్పందించాల్సి వస్తుంది. ఖచ్చితంగా దాని మీద కూడా భవిష్యత్తు ఆలోచన చేసేందుకు ఆస్కారం ఉంది. సార్, మీరు ఆ మధ్య 2028 తర్వాత తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందనే అర్థంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అంటే ఒక బీజేపీకి అలవాటు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడం అనేది దానికి అలవాటు, ఎలా చేస్తారు అని ఆయన మీ వ్యాఖ్యల మీద రియాక్ట్ అయ్యారు. నిజంగా మీరు అన్నట్లు 2028 తర్వాత తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందా? శ్రీనివాస్ గారు, ఒకటి చాలా స్పష్టంగా 28లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తవుతుంది. ఎన్నికలు 29లో వచ్చాయనుకోండి మీరు అన్నట్టుగా. ఒకవేళ ఏకకాలంలో జమిలీ ఎన్నికలు వస్తే, నేను ఆ రోజు స్పష్టంగా వారు అడిగినప్పుడు గడువు పొడిగిస్తాము 6 నెలలు అని రేవంత్ రెడ్డి చెప్పారు. మా ప్రభుత్వం మేము 6 నెలలు పెంచి ఎన్నికలు పోతామని బాహటంగా చెప్తున్నాడు. అది ఎక్కడ కూడా చట్టంలో లేదు, రాజ్యాంగం లేదు. అసెంబ్లీని ముందు రద్దు చేసుకొని ఆ ప్రభుత్వము క్యాబినెట్ తీర్మానం చేస్తే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ గారు 5 నెలల ముందు పోయడానికి వాళ్ళు తీర్మానం చేశారు. కానీ ప్రభుత్వం గడువు పెంచడానికి ఆస్కారం లేదనే విషయాన్ని ముందు రేవంత్ రెడ్డి గారు గమనించారు. మరి అవగాహనతో మాట్లాడుతున్నారా, వాటిని తప్పుతో పట్టించారు. గతంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి, అంటే అలహాబాద్ హైకోర్టులో నువ్వు అక్రమంగా గెలిచినావని చెప్పి కోర్టు తీర్పిస్తే కోర్టును కూడా కాదనకుండా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఏ రకంగా వివరించారో మొత్తం సమాజానికి దేశానికి తెలుసు. ఆమె 1 సంవత్సరం గడువు పొడిగించడానికి మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసేసింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 సంవత్సరాలు కాదు కాలపరిమితి 6 సంవత్సరాలు కొనసాగించడానికి చేసింది. కానీ తర్వాత
ప్రభుత్వం జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా గడువు పెంచుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాల వ్యవధి రాజ్యాంగ వ్యవధి సూచించో దానికి అనుగుణంగా జరగాలని చెప్పి మళ్ళీ దాన్ని చట్టాన్ని సవరణ చేసి 5 సంవత్సరాలకు మించి మరి ఏ ప్రభుత్వం కానీ కొనసాగడానికి ఏ అసెంబ్లీ కొనసాగడానికి వీలేదని చట్టం చేశాం. ఆ చట్టం ఆ రకంగా కొనసాగుతుంది. అయినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తారు మా ప్రభుత్వం 6 సంవత్సరాలు కొనసాగుతుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే నేను చెప్తున్నాను ఇవాళ జమిలీ ఎన్నికలు వచ్చి ఈ 28లో జరిగినటువంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు 29లో కలిసి చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి పొడిగించడానికి ఆస్కారం లేదు. మరి ఏం చేస్తారంటే ఏదైనా చేయొచ్చు, అది ఆనాడు నిర్ణయాలు వారు అడిగారు రాష్ట్రపతిని విధించే అవకాశం. రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి వస్తే అది తెలంగాణకే పరిమితం చేయం. ఇవాళ రాష్ట్రాలకు ఉంటుంది. ఇవాళ ఎన్ని రాష్ట్రాలు 28లో గడువు ముగించినయో అది ఇవాళ రాజస్థాన్ ఉంది, అది బీజేపీ. అదే రకంగా మధ్యప్రదేశ్ ఉంది, దానికి కూడా వర్తిస్తుంది. అంతేగాని మీ మాదిరిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మీరు కొత్త ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ 90 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర అది కాంగ్రెస్ పార్టీ. ఒక్క అర్ధరాత్రే దాదాపు 9-11 రాష్ట్రాలను ఇందిరాగాంధీ గారు ఒక్క కలంపోటుతో 356 ఆర్టికల్ ఆధారంగా ఆ ప్రభుత్వం కూల్చివేసింది. ఎందుకు? ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరు? గెలిచినటువంటి 1 సంవత్సరం కాలంలోనే ఏ రకంగా ఉసిగొలిపి ఆ ప్రభుత్వాన్ని మీరు రద్దు చేసింది మీరు కాదా? అనేక సార్లు ఎమర్జెన్సీని అడ్డంతో గడువు పెంచుకున్నారు. ప్రతిపక్ష ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర మీది. బీజేపీ అది కాంగ్రెస్ చేస్తాము, బీజేపీ ప్రభుత్వాలు చేయమని కాదు, వర్తిస్తే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. అది బీజేపీ లేదా కాంగ్రెస్ తేడాలు. ఒకసారి రవీంద్ర రెడ్డి తెలుసుకోవాలి, విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపే పార్టీ బీజేపీ, మీ కాంగ్రెస్ మాదిరి కాదు. వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసినా రాజీ పడకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాడు. తిరిగి ప్రజల చేత గెలిచి వచ్చి ప్రధానమంత్రి అయినాడు. కానీ మీ మాదిరిగా దొడిదారుల ఇవాళ పార్టీ ఫిరాయింపులు తెలంగాణ చూస్తున్నాం. బహాటంగా ఇవాళ మీరు కాంగ్రెస్లో చేర్పించుకొని బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళను ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఎంపీకి పోటీ చేసినారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళను మీరు ఇవాళ మీ ప్రభుత్వంలో కొనసాగిస్తున్నారు. మీరు అయినా ఇవాళ స్పీకర్ ద్వారా ఫిరాయింపులు జరగలేదంటే ఎంత దిగజారుడు రాజకీయాలు. తెలంగాణ ఒక ప్రయోగశాలగా మార్చారు పార్టీ ఫిరాయింపులు. ఆనాడు బీఆర్ఎస్ అదే పంతా చేసింది, ఇవాళ మీరు అది చేస్తున్నారు. కాబట్టి మీకు ఆలోచన ఉంది కానీ బీజేపీకి అటువంటి ఆలోచన లేదు. సరే, ఇంకోటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నేతలు కానీ విమర్శించేది ఏంటంటే బీజేపీ నాయకులకి తెలంగాణ ప్రయోజనాల కంటే కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలే ముఖ్యము. ఎందుకంటే విభజన హామీలు ఏవి కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయారం గనుల గురించి కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడరు, అవి సాధించడానికి ఏమి చేయరు. కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తుంటారు అనే ఒక విమర్శ చేస్తుంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ నాయకులు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు. మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీ అమలు చేయలేక వాళ్ళ కేంద్రం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తారు. నేను ఒకటే శ్రీనివాస్ గారు మీ ద్వారా ఒకటి మీ సూటిగా జవాబు చెప్పానండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చారు? చర్చకు సిద్ధమా? ఏ శాఖకి ఎన్ని ఇవాళ మేము ఎన్ని ఇచ్చాం 10 సంవత్సరాల్లో బేరేజ్ వేసుకుందామా? ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. రైల్వే శాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీరు 886 కోట్లు ఇస్తే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్కే 10,000 కోట్లు, ఇవాళ తెలంగాణకు దాదాపు 7,500 కోట్లు రైల్వేకి ఇచ్చింది. ఇంత వ్యత్యాసం. ఈ 10 సంవత్సరాలు 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చాం. ఇవాళ మీరు చెప్పినట్టుగా ఇవాళ హన్మకొండకు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, మూతబడ్డటువంటి ఎరువుల కర్మాగారం మీ సాయంలో ఇవాళ 6,000 కోట్లు పెట్టి ఇవాళ నిర్మాణం చేసి దాన్ని తెరిపించాం. ఒక ఐఐటి, ఇవాళ ఎయిమ్స్ బీబీనగర్లో మేము ఇచ్చాం. మీరు 60 సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించారు, ఒక ఎయిమ్స్ ఇవ్వలేకపోయినారు. ఇవాళ గిరిజన యూనివర్సిటీ, ఇవాళ సమ్మక్క సారక్క గిరిజనుల ఆరాధ్య దైవం పేరు మీద ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మేము. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాంతాడంతున్నది. ఇవాళ అంతెందుకు, ఇవాళ మెదక్ నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా గెలవలేమంటే మెదక్ వెనుకబడ్డ ప్రాంతం. ఆ రోజు మెదక్ ప్రజలను మభ్యపెట్టి ఇందిరాగాంధీ గెలిస్తే ప్రధానమంత్రి అవుతారు, మెదక్ను ఉద్ధరిస్తారని చెప్పి గెలిపిస్తే మీరు కనీసం ఒక మెదక్ రైల్వే స్టేషన్ ఇవ్వలేదు, ఒక సిద్దిపేట రైల్వే స్టేషన్, కొమరవెల్లి రైల్వే స్టేషన్. కానీ అదే మోదీ గారు ఇవాళ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మెదక్ రైల్వే స్టేషన్ వచ్చింది, సిద్దిపేట రైల్వే స్టేషన్ వచ్చింది, కొమరవెల్లి రైల్వే స్టేషన్.
ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో హై స్పీడ్ రైల్స్ మొత్తం 7 దేశంలో ప్రవేశపెడితే 3 తెలంగాణ, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే. ఇవాళ మేము ఇచ్చినాం. ఇవాళ ఈ రకంగా మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎందుకు మీరు ఇక్కడ ప్రజల్లో పట్టు సాధించలేకపోతున్నారు? ఎందుకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది? మీరంతా ఇంతమంది ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మీరు చెప్తున్న ఇంత నిధుల ప్రవాహం ఇంత ఉంది అంటున్నారు. ఎక్కడ మీరు అధికారం తెచ్చుకోవడంలో విఫలమవుతున్నారు అనిపిస్తుంది? అంటే విఫలమని కాదు, కానీ ప్రజలు మొదట ప్రాంతీయ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో PRS 2 సార్లు గెలిపించారు. అయినా మోదీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా పనిచేయాలి, అన్ని రాష్ట్రాలకు సమానమే, అన్ని వర్గాలు సమానమే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ గారు ఒక ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ దాని ప్రభావమే కదా మొన్న 8 మంది పార్లమెంటు సభ్యులు గెలిచారు, 35% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా గెలిచిన 5 మాసాలకే ఆ స్థాయికి దిగిపోయింది. కానీ జూబ్లీ హిల్స్లో డిబేట్ సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేట్స్, టీచర్స్. కాంగ్రెస్ గెలవలేదే, బీఆర్ఎస్ పోటీ కూడా చేయలేదే, గెలిచింది 2 సీట్లు ఎమ్మెల్సీ బీజేపీ. ఇవాళ అడ్రస్ గల్లంతైంది బీఆర్ఎస్. జూబ్లీ హిల్స్ అంటారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు చూస్తాం, అక్కడ మైనార్టీ ఓట్లు ఉన్న పరిస్థితి మనం చూసాం. రేపు 29లో మీరు రాసి పెట్టుకోండి, రేపు తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయము. నరేంద్ర మోడీ గారి యొక్క మరి పనితీరుకు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఆ తరహా అభివృద్ధి కావాలి, మరి గుజరాత్ తరహా, యూపీ తరహా, లేదా మధ్యప్రదేశ్, రాజస్థాన్ తరహా పలాన్ మాకు కావాలి. ఇవాళ మొత్తం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నారు, మూటలు ఢిల్లీకి మోస్తున్నారు, తెలంగాణను కొల్లగొడుతున్నారు. ఆనాడు బీఆర్ఎస్ కుటుంబం చేస్తే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్న కుటుంబం కోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సంపద కాపాడబడాలన్నా, ప్రభుత్వ భూములు ఇవాళ భవిష్యత్తు తరాలకు అందాలన్నా ఇవాళ బీజేపీ రావాలి, మోదీ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా రాబో రోజుల్లో మోదీ యొక్క ప్రభుత్వం విధానాలు, పనితీరు, అభివృద్ధి ప్లస్ ఈ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయింది ఏంటి? ఇవాళ మీరు ప్రతి మహిళకు 2500 ఉన్నారు, టకాటక్ 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 ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు, ఎక్కడ పోయింది? ఈ చిక్కడపల్లికి అశోక్ నగర్లో లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగులు పత్తాలేరు, రాహుల్ గాంధీ పత్తాలేరు, రేవంత్ రెడ్డి లేడు చిక్కడపల్లి లైబ్రరీకి. మీరు నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, పత్తాలేరు. పెళ్లి చేసుకునే అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? స్కూటీ అన్నారు, పత్తాలేదు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు. ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు, బీసీలకు బీసీ సప్లాన్ అన్నారు, కామన్ డిక్లరేషన్ అన్నారు, 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 3 బడ్జెట్లు పెట్టారు. ఒక్క సంవత్సరమైన 20,000 కోట్లు పెట్టారా? ఈ మోసం దగా ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా? ఖచ్చితంగా మహిళలు, యువకులు, రైతు భరోసా 15,000 అన్నావు, ఎక్కడ పోయింది? కాబట్టి ఇవాళ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నాడు, మీరు రాసి పెట్టుకోండి. సార్, ఇప్పుడు 2029లో బీజేపీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే ఏవైనా పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతుందా? మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగానే పోతామనేది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆలోచనకు అనుగుణంగా బీజేపీ కాషాయ జెండా తెలంగాణలో రావాలి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెనుకబడ్డట్టు ఉత్తరప్రదేశ్ ఇవాళ యోగి గారి నేతృత్వంలో ఏ రకమైన అభివృద్ధి ఇవాళ విదేశీ పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి. బీమారు రాజ్యం అన్నారు, అటువంటిది వాళ్ళ అభివృద్ధిలో దూసుకుపోతుంది. పేదల పథకాలు కులంతో మతంతో నిమిత్తం లేకుండా ఇండ్లు కానివ్వండి, పథకాలు కానివ్వండి, వాళ్ళ బియ్యం పంపిణీ కానీ మతాన్ని ఎటువంటి భేదాలు లేకుండా కులం పరమైన మతపరమైన లబ్ధి పొందుతున్న వాళ్ళు మా వాళ్ళ పార్టీ వాళ్ళని చూడకుండా అందరికీ వాళ్ళ ఈ రకంగా మరి లాభం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో కూడా మన వైపు వచ్చేదానికి మీరు 2016 నుంచి 2020 వరకు తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు, 4 ఏళ్ళు పనిచేశారు. మీ తర్వాత కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ తర్వాత ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. అంటే మీరు 4 ఏళ్ళు చేశారు. కనీసం ఆ తర్వాత ఒక్కొక్కరు వెంటనే మార్చడం అనేది క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్కు కారణం కావట్లేదా? ఎక్కువగా మార్చింది కాదు, మధ్యలో ఒకసారి బండి సంజయ్ గారిని మార్చారు, కిషన్ రెడ్డి వేశారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ ద్వారా రామచంద్ర గారిని వేశారు. మధ్యలో ఎన్నికల ముందు మరి
బండి సంజయ్ గారు మార్చారు, కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతేగాని ఏ పార్టీలో లేని విధంగా. నేను మీకు ఇంకో విషయం మర్చిపోయాను, నేను నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా అవును, ఈ దేశంలో కరెక్ట్. 10 లక్షల బూతులు ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నికకు పూర్తి బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది. ఆ రకంగా ఇంత పారదర్శకంగా ఏ పార్టీ కూడా పకడ్బందీగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించిన పాపన లేదు. వాళ్ళు ఏదో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, తండ్రి ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే కోడలు బిడ్డ అట్లా నిర్ణయించుకున్నారు. మేము బాహటంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసి జిల్లా ఎన్నికలు జరిపినాం, మండల ఎన్నికలు జరిపినాం, స్టేట్ ఎన్నికలు జరిపినాను. నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక కూడా అదే పంతాలో ఢిల్లీలో ప్రదర్శించి బాహటంగా చెప్పాను. ఇది మా యొక్క పారదర్శకత. అందుకనే మేము వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే, పాలిటిక్స్లో వాళ్ళు బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు. మిగతా పార్టీల మా దగ్గర కాదు. ఇది కేవలం అధికారం కోసం మేము పనిచేయటం లేదు. వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తున్నాం. ఈ దేశమే ముఖ్యం. ఈ దేశం కోసం అధికారం ద్వారా మార్పులు తేవాలని తప్పితే మేము పార్టీలో చేరినప్పుడు అందరము 40 సంవత్సరాల కింద నేనైనా, కిషన్ రెడ్డి గారు అయినా, బండి సంజయ్ ఏదో ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఇప్పుడేం చేరలేదు. ఈ దేశం జాతీయ భావాలతో కూడుకున్నటువంటి పార్టీ బీజేపీ. అంతేగాని ఇవాళ పార్టీ అవకాశం ఇచ్చింది, మేము న్యాయం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ దేశం కోసం మొదటగా పనిచేస్తాం. పదవుల కోసం ఆరాటపడేటువంటి సంస్కృతి మాది కాదు. నేను బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో 2029లో బీజేపీ ఎన్నికలకు వెళ్తుందనే ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? అంటే గత ఎన్నికల్లో మేము ప్రకటించాం, మేము అధికారంకి వస్తే బీసీ కంటిన్యూ చేస్తారా? అదే ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తాం, నిర్ణయం చేస్తాం. ఖచ్చితంగా బీసీ జనాభా 50% పైగా ఉన్నది. ఇంతవరకు ఏ పార్టీ కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు. అవకాశం కల్పించాలని ఆలోచన మాలో ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా మాకు సానుకూలంగా స్పందించినట్టయితే మొన్ననే బీసీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. రేపు భవిష్యత్తులో కూడా బీసీలు ఏకం కావాలి. బీసీలు ఇతరుల మీద నిందించి లాభం లేదు. మేము 50% పైగా ఉన్నాం, మేము గెలవలేకపోతున్నాం అంటే ఓట్లు మనవి. బీసీలో ఉన్నప్పుడు ఓట్లు వేసుకొని గెలిపించండి. అంతేగాని వాళ్ళు గెలుస్తున్నారు, తక్కువ శాతం ఓట్లు అంటే మనలో ఐక్యత లేకుండా అవతల వాళ్ళని నిందించడం భావ్యం కాదు. ముందు ఐక్యత సాధించండి. బీసీ గెలవాలని తపన బీసీలకు ఉన్నట్టయితే తప్పకుండా గెలుస్తారు. ఖచ్చితంగా మొదటి ముఖ్యమంత్రి ఏదైనా అయితే అది బీజేపీ వల్లనే బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో అయ్యే అవకాశం ఉంది తప్పితే ఇతర పార్టీలు ఎవ్వరు కూడా ఇవ్వాలి. కొడుకులను, తండ్రి వాళ్ళ బిడ్డలను, లేతే మిగతా వాళ్ళని చేసేదానికి ఉంది. కానీ దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది, దగా చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి చేసే ప్రకటననే చేస్తారా? మనం కళ్ళారా చూస్తున్నాం ఏ రకంగా బీసీలు మీరు కాంగ్రెస్లో మీ ప్రభుత్వం అణచివేస్తున్నారు. బీసీలు గమనిస్తున్నారు. సార్, మొన్న కవిత కొత్త పార్టీ పెట్టింది. ఆమె ఏమన్నా బీజేపీతో కలిసి వస్తానంటే ఆమెను కలుపుకుంటారా? అటువంటి ఆలోచన కించిత్తు కూడా మాకు లేదు. ఆమె పార్టీ పెట్టడం స్వాగతం, ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది. ఆమె ఇవాళ బీఆర్ఎస్ విధానాల మీద ప్రశ్నిస్తుంది. సంతోషం. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రశ్నించుంటే నిజంగా ఆమెకు ఇంకా గౌరవం పెరిగి ఉండేది. ఇవాళ బీఆర్ఎస్ పక్కన పెట్టిన తర్వాత పార్టీ పెట్టి బీఆర్ఎస్లో జరిగిన అవినీతిని, వాళ్ళ అధికారం ఏ రకంగా దుర్వినియోగం చేశారు, ఏ రకంగా కోట్లకు పడిగెత్తారని మీరు చెప్తున్నారే, ఆ రోజు చెప్పినట్టయితే మీ విలువ ఇంకా బాగా పెరిగి ఉండేది. ఈరోజు పార్టీ పక్కన పెట్టింది కాబట్టి మాట్లాడుతున్న భావన ఉంది కాబట్టి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారు ప్రజల్లోకి వెళ్ళవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఆలోచన లేదు. వారితో పెట్టుకోవాలని వారి ఆలోచన విధానానికి మేము బీజేపీ వారు సొంతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, సొంతంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మేము పొత్తుల గురించి ఆలోచన చేస్తాం? అటువంటి ఆలోచన మాకేమాత్రం లేదు. సార్, మీ పదవి 2028తో రాజ్యసభ ముగుస్తుంది. 2029లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేస్తారా అనేది చెప్పండి. ఇవాళ సుశిక్షితులైన కార్యకర్తగా నేను పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తాను. కానీ నాకంటూ సొంత కోరికలతో ఉండేటువంటి పార్టీగా, నాయకులుగా, కార్యకర్తలు ఎదగలేదు. మేము ఫలానా కావాలని పార్టీ ఏది బాధ్యత ఇచ్చినా దాన్ని న్యాయం చేస్తాం, కట్టుబడి ఉంటాం. పార్టీ రేపు ఎమ్మెల్యే చేయమన్నా, ఎంపీ చేయమన్నా, ఇంకేది చేయమన్నా పార్టీ ఏది ఆదేశిస్తే శిరసా వహించేటువంటి కార్యకర్తలు మేము. సార్, ఒకటి, మీకు ఉపరాష్ట్రపతి పదవి త్రుటిలో తప్పిపోయిందనేది మాకున్న సమాచారం. మీ అభ్యర్థిత్వాన్ని చాలా వరకు పరిశీలించి చివరి క్షణంలో నిర్ణయం మారిందన్నారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు దీన్ని? మీడియాలో చర్చలకు వచ్చింది, నాకు మాత్రం అటువంటి సమాచారం అందలేదు. సరే, నేనేదో అవుతుందని ఉప్పొంగిపోలేదు, రాలేదని కుంగిపోలేదు. పార్టీ ఏది చేసినా పార్టీకి కట్టుబడి ఉండి, పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసి, ఎవరైతే లాయల్గా మరి ఇన్ని సంవత్సరాలకు పనిచేసారో వాళ్ళకి న్యాయం చేస్తున్నది. ఖచ్చితంగా పార్టీ ఏది భవిష్యత్తులో ఏ బాధ్యత ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, శిరసావించడం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఇస్తానో ఇయ్యలేదనో దానికి నేను ఎప్పుడు కూడా కృంగిపోయేదానికి లేదు. ఇవాళ మేము వీఆర్ హ్యాపీ. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా వచ్చి కేంద్ర మంత్రి అయినాడు. బండి సంజయ్ ఓ మామూలు కార్యకర్త, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రి అయ్యాడు. నేను కార్యకర్తను ఎంపీ చేశాను.
అంతేగాని మేము ఇంకా ఏదో కాలేదనేటువంటి ఎప్పుడు మాలో అసంతృప్తి ఉండదు. అది రాజకీయాల్లో కూడా మంచిది కాదు. అని బీజేపీలో అసలే కూడా అది భావ్యం కాదు. బీజేపీ విధానాలకు కట్టుబడి మేము పనిచేస్తాం. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నెరవేరుస్తాం. డాక్టర్ కె లక్ష్మణ్కి రాజకీయ వారసులు ముగ్గురు పిల్లల్లో ఎవరు అంటే ఏం చెప్తారు? అటువంటి ఆలోచన నాకైతే లేదు, నాకు రాలేదు. మరి భవిష్యత్తులో వారు ఎవరైనా ముందుకొచ్చి పని చేసుకుందామంటే నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. సార్, ఒక ఫైనల్ క్వశ్చన్. బీజేపీలో పాత వర్సెస్ కొత్త వర్గపోరు నడుస్తుంది. పాత నాయకులందరూ ఒకటిగా ఉండి కొత్తగా వచ్చిన వాళ్ళను అడుగడుగున అడ్డుపడుతున్నారు. క్యాడర్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, పాత వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. వర్గపోరు బాగా ఉంది. దీంతో కొత్తగా పార్టీలో చేరాలనుకునే వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్, ఈటల రాజేందర్నే ఎదగనీయకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఆయనకు చివరి నిమిషంలో అధ్యక్షుడు అవుతాడని అందరూ ఊహించినా కూడా ఆయన కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రామచంద్రరావు తెరపైకి వచ్చారు. దీని వెనక కృషి చేసిన వాళ్ళల్లో ఆ నలుగురు అని ఒక పేరుంది. దీనికి మీరేమంటారు? ఇవి వాస్తవం కాదు, మీడియాలో వచ్చేటువంటి వార్తలు మాత్రమే. ఇవాళ వాస్తవంగా బీజేపీలో పార్టీ నిబంధనల మేరకు, పార్టీ కంటే ఒక రాజ్యాంగం ఉంది. మండల అధ్యక్షుడు కావాలన్నా, జిల్లా అధ్యక్షుడు కావాలన్నా, రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్నా వారికి ఉండేటువంటి అర్హతలు ఏమన్నా అవన్నీ కూడా పొందుపరుచున్నాయి. అంతేగాని ప్రచారంలో మీడియాలో ఎవరో ఏదో అవుతారని వాళ్ళు వాస్తవంగా కొత్త పాత అంటున్నారు. మీరు ఒకసారి చూడండి, ఇవాళ దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి గెలిచినారు. అంత దాదాపు కొత్త వాళ్ళే కదా. ఇవాళ ఎంపీలలో కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పితే కొత్త వాళ్ళకు మేము అవకాశాలు ఇచ్చాం కదా. ఎంపీలు పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కూడా కష్టపడ్డారు. వాళ్ళు కాదని వాళ్ళకి గౌరవించాము. పార్టీలోకి వచ్చారు కాబట్టి, పార్టీ మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి, వాళ్ళ పార్టీలు వదులుకొని ఇచ్చారు కాబట్టి, ఇక్కడ పార్టీ విధానాలకు, మోదీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై పనిచేయాలని వచ్చిన కాబట్టి పనిచేయడానికి అవకాశం ఇచ్చాం. వచ్చిన వాళ్ళకు జాతీయ కార్యవర్గ సభ్యులు ఇచ్చాం. ఇవాళ వివేక్ వెంకటస్వామికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చాం. ఎవరికేం తక్కువ చేయలేదు. ఇంకా భుజాలు కాయలు కాస్తున్నాయి మా కార్యకర్తలు. జెండాలు మోసి 20-30 కౌన్సిలర్ కాలేకపోయినారు, కార్పొరేటర్ కాలేకపోయినారు, సర్పంచ్ అయినా ఎత్తిన జెండా దించకుండా ఎక్కడ అసంతృప్తి లేకుండా పనిచేస్తున్నారంటే దేనికోసం? సిద్ధాంతాల కోసం, దేశం కోసం. అంతేగాని పాత కొత్త అనేది లేదు. అటువంటివన్నీ కూడా మీడియాలో వస్తున్న వార్తలే. కానీ వారు అధ్యక్షుడు అవుతారని కాలేదనేటువంటి ఆవేదన అనేది మేము మీడియాలో చూస్తుంది. కానీ మేము అనుకుంటే కాదు, ఇవాళ పార్టీ అనుకుంటే అవుతుంది. పార్టీకి కూడా నియమం, నిబంధనలు ఉన్నాయి. అన్ని కోణాల నుంచి ఆలోచించే పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తుంది. అందరికీ గౌరవిస్తున్నాం. పాత కొత్త కలయికతో, సమన్వయంతోనే రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలో రావనే లక్ష్యంతోనే ఇవాళ జాతీయ పార్టీ కానీ మేము కానీ పనిచేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది బీజేపీ. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజేపీ నుంచి? ఎందుకంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు బీజేపీ ఇంకా పవర్లోకి వచ్చేసింది అన్నట్లుగా జనం ఆదరించారు బీజేపీని. ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఉన్న సీట్లనైనా నిలుపుకునే పరిస్థితి ఉందా? అంటే ఒకటి, మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు, మా సిస్టంలో ప్రెసిడెంట్ మాత్రమే ఓల్ అండ్ సోల్ కాదు. ఓకే, ప్రెసిడెంట్ సెంట్రిక్ మాత్రమే. అంటే టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ అంటాం. ఓకే, అందరం సమన్వయంతో ప్రెసిడెంట్ ఉన్నటువంటి సిస్టమ్ అటువంటి ఆ సిస్టమ్ పనిచేసుకుంటూ పోతుంది. దానికి నాయకత్వం వస్తుంది. కాబట్టి వ్యక్తులు కాదు ప్రెసిడెంట్ ముఖ్యం. వ్యక్తి వల్లనే పార్టీలో ఏదో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయనేది మా ఆలోచన విధానం కాదు. ఆయన సిస్టమ్ ప్రకారంగా పనిచేసుకుపోతుంటాడు. ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేయడం. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు. మేము మొదటిసారిగా ఇవాళ కరీంనగర్ మేయర్ సాధించాం. ఒక చరిత్ర, ఫస్ట్ టైం. ఆ రకంగా అనుకున్న మేరకు రాకపోయినా కానీ కొత్త కొత్త ప్రాంతాల్లో కూడా మేము గెలిచి వచ్చాం. అంతకుముందు కూడా గెలవలేదు కాదు, చాలా చోట్ల గెలిచాం. మేము ఆదిలాబాద్లో గెలిచాం, అంతకుముందు నిజామాబాద్ మేయర్ గెలిచాం, మేము సంగారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ గెలిచాం, నల్గొండలో మున్సిపల్ చైర్మన్. పరిస్థితులు బట్టి అధికారాలు, పార్టీలు విధానాల వల్ల అక్కడక్కడ ఖచ్చితంగా హైదరాబాదు లక్ష్యంగా, హైదరాబాద్ బీజేపీ గెలుస్తుందనే కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ను 3 ముక్కలు చేశాడు. తలాతో లేకుండా ఎక్కడో మల్లికార్జుగిరి అంటాడు, సైబరాబాద్ అంటాడు, హైదరాబాద్ అంటాడు. అంటే ఇది కేవలం మజ్లిస్కి మెయిల్ చేయడానికి చేసినటువంటి ఈ డివిజన్ తప్పితే ఇతరత్ర కాదు. అయినా మేము మాకున్నటువంటి బలం ఇవాళ హైదరాబాద్లో ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం. 3 కార్పొరేషన్లో కూడా మేము ఆధిక్యత సంపాదిస్తాం. మేయర్ సాధించడానికే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా దానికోసం మా పార్టీ యంత్రాంగం మాత్రం సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా గోల్కొండ కిల మీద కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంతో మా పార్టీ కార్యకర్తలు ఇవాళ పనిచేస్తాం. సార్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఓవైసీ మీద బీజేపీ ఎవరున్న అధ్యక్షులుగా తీవ్రమైన విమర్శలు చేస్తారు. కానీ
జాతీయ స్థాయిలో చూస్తే అనేక మంది ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ కానీ ఈడీ కానీ కేసులు అయినాయి, రైడ్స్ జరిగాయి. బట్ అసదుద్దీన్ మీద ఇప్పటి వరకు ఈగ వాల్లేదు. ఏంటి అసదుద్దీన్ అంత స్వచ్ఛమైన రాజకీయాన్ని నడుపుతున్నాడా, లేకపోతే మోడీకి బీ టీమ్గా పనిచేస్తున్నాడా అనే ఒక కామెంట్లు ఈ మధ్య బాగా వినపడుతున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇవాళ వారి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినా ఇవాళ ఏ సంస్థల ద్వారా దర్యాప్తు చేయడానికి వెనుకంజ వేయడానికి ఎవరు కూడా లేదు. తప్పకుండా ఆ ఆరోపణలు కనుక వచ్చినట్టయితే దానికి చట్టపరంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మా ప్రమేయం ఏముండదు. ఇలా చట్టాలు ఉన్నాయి, ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంతే ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వమో పార్టీ ఆ విధంగా చేసేదానికి ఆస్కారం లేదు. అయినా గతంలో మీరు చూశారు, ఇదే ఓవైసీని అరెస్ట్ చేసినప్పుడు ఏ రకంగా గతంలో జైలుకి పోయినట్టు ఉదంతాలు, అంటే ఈ కమ్యూనల్ రైట్స్ విషయంలో కానివ్వండి, లేదా ఇతరత్ర కానివ్వండి. కాబట్టి చట్టం ఏదైతుందో తన పని చేసుకుపోతుంది. కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు మెతక వైఖరి వాళ్ళ విట్ల, అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వివరించింది కూడా మనం గమనించాం. అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు తప్పు చేసినా పార్టీతో నిమిత్తం లేకుండా, రాజకీయాల నిమిత్తం లేకుండా, అధికార పార్టీ ప్రతిపక్షం చూడకుండా చట్టం తను పని చేసుకునే రీతిలోనే మా యొక్క ఈ శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. సార్, రాజా సింగ్ వెళ్ళడం పార్టీకి లాభమా నష్టమా? రాజా సింగ్ తను రాజీనామా చేశాడు, ఏ కారణాలతో చేశాడో ఆయన్ని దాని జవాబు చెప్పుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తుల మీద పార్టీ ఎప్పుడు కూడా ఆధారపడదని మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారతీయ జనసంఘ్ బీజేపీకి పూర్వం బాలరాజ్ మధోక్ ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయననే పార్టీ ఆ రోజు చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే లేదా కట్టుబాట్లు, పార్టీ విధానాలు మరి తప్పితే. కాబట్టి ఇవాళ రాజాసింగ్ వల్ల పార్టీ ఏం నిర్ణయం తీసుకోలేదు, పార్టీ ఏం బయటకు పంపించలేదు. రాజాసింగ్ ఆదరణ ఉన్నది, ఒక హిందూ నాయకుడికి గుర్తింపు ఉన్నది. కానీ తను రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు పార్టీ కారణం లేక దాన్ని ఆమోదించి. జనరల్గా ఎవరైనా ఇంట్లో నుంచి అలిగిపోతే కుటుంబ సభ్యుల్లాగా మళ్ళీ వెనక్కి పిలుచుకొచ్చుకుంటారు కదా, అట్లాంటి ప్రయత్నాలు జరిగాయా బీజేపీ? అంతకుముందు తీసుకొచ్చాం కదా, అంతకుముందు పోయినప్పుడు బయటకు పోయినప్పుడు తీసుకొచ్చాం, చేశాం. మళ్ళీ తనంతలు తను రాజీనామా చేశాడు కాబట్టి ఇప్పుడు మరి అది ఆయన తీసుకునే నిర్ణయం అది. అంటే కిషన్ రెడ్డి గారే పొగబెట్టి బయటికి పంపించారనేది కూడా ఆయన అనుచరులు చెప్తున్నమాట. అది వాస్తవం కాదు. అది నేను అట్లా ఒక వ్యక్తి మీద కక్ష పెట్టి బయటికి పంపించే పరిస్థితి బీజేపీలో ఉండదు. ఏదైనా ఒక సిస్టమ్ ఉంటుంది, ఏదైనా ఒక వ్యవస్థ ప్రకారంగా పనిచేస్తాం. కానీ అంతేగాని ఒక వ్యక్తి నాకు పడదని చెప్పి పంపించడానికి అట్లా ఆస్కారం ఉండదు. సార్, నెక్స్ట్ బీసీ సీఎం అయితే లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చా తెలంగాణలో బీసీ వర్గం నుంచి? పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుంది, ఆలోచనకు అనుగుణంగా పనిచేయడమే మా నైజం, మా లక్ష్యం. కానీ మేము ఫలానా కావాలనే లక్ష్యంతో పనిచేయం. కానీ పార్టీ ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఏ బాధ్యతకైనా న్యాయం చేయడానికే నీతిగా, నిజాయితీగా మేము పనిచేస్తాం. దాదాపు 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. ఆ రకంగా పార్టీ కట్టుబాటు విధానాలకు, సిద్ధాంతాలకు లోబడి, భవిష్యత్తులో కూడా పార్టీ విధానాలకు లోబడి పనిచేస్తాం. ఏ బాధ్యతలు ఇచ్చినా శిరసావించడమే మా యొక్క కర్తవ్యం. సార్, వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కొత్త వాళ్ళకు మీ కార్యకర్తలు, మీరు అన్నారు ఇందాక భుజాలు మోసి జెండాలు మోసి అరిగిపోయాయని, అలాంటి వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇవ్వాలని? తప్పకుండా గెలుపు ఆధారంగా తీసుకొని పార్టీ నిర్ణయం చేస్తుంది. గెలుపు దిశలో ఉన్నటువంటి పాత కార్యకర్తలు ఎవరిని విస్మరించాం. అదే రకంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా గెలిచే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటాం. సార్, గత ఎన్నికల్లో టికెట్ రాలేదని చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు మళ్ళీ పూర్తి స్థాయిలో పార్టీలో కొల్లుడు కావట్లేదు. అలాంటి వారితో మళ్ళీ ఏమన్నా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బుజ్జగించే పనిని ఎవరు నెత్తికెత్తుకోవాలి? శ్రీనివాస్ గారు టికెట్ల కోసమే, ఎమ్మెల్యేలు కావడం కోసమే పార్టీలో చేరామంటే వాళ్ళకి మేము ఎవరం న్యాయం చేయలేము. వారు ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆ ఉద్దేశం నెరవేరకపోతే ఉండనప్పుడు దానికి మేము న్యాయం చేయలేము. కాబట్టి పార్టీ కట్టుబడి పనిచేసి పార్టీ విస్తరణ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తే ఈ రోజు కాకపోయినా రేపు అవకాశం వస్తుంది. లక్ష్యం ఉండొచ్చు మీకు, ఆ లక్ష్యం తప్పని అంటలేదు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే దానికి పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండి పోవాలి తప్పితే మాకు పార్టీ ఏదో చేయలేదని చెప్పి మీరు పార్టీ వదిలిపోతే పార్టీ దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. సార్, నెక్స్ట్ కేరళ, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏంటి, ఎంత అవకాశం ఉంది? ఈ 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉన్న చోట ప్రభుత్వాలు నిలబెడతాం. కొత్తగా ప్రభుత్వాలు వచ్చే చోట వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మా అన్ని 5 రాష్ట్రాలు కూడా బీజేపీ బలం పుంజుకుంటుంది, సానుకూలమైనటువంటి వాతావరణమే నెలకొంది. నేను రేపు తమిళనాడు వెళ్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ మిగతా రాష్ట్రాలు కూడా ప్రచార నిమిత్తం వెళ్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి వాతావరణం, నేను మొన్న పార్లమెంట్ బోర్డు సమావేశంలో జరిగినప్పుడు చర్చల్లో కూడా 5 రాష్ట్రాల్లో మాకున్నటువంటి సమాచారం భారతీయ జనతా పార్టీ చాలా దూసుకుపోతుంది. తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టడం అనేది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందంటారా? ఏ పార్టీ వల్ల మాకు లాభమో నష్టమో అని మేము బేరీజ్ వేసుకోము. మేము ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం వాళ్ళ అవినీతి మీద, వాళ్ళ యొక్క కుటుంబ పాలన మీద, ఏ రకంగా తమిళనాడు ప్రజలు పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరు సల్పుతూ ఎదుగుతున్నాం. అంతకుముందు ఓట్ల శాతం ఎంత ఉందో ఆ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకున్నాం. కేరళలో కూడా మొదటిసారి మేము మా ఎంపీని గెలిపించుకున్నాం. ఇవాళ కేరళలో కూడా ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేలు గెలుస్తారు. మా యొక్క బలం కూడా పెరుగుతుంది. ప్రజలు ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల్లోనే బీజేపీ వైపు చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.